తాజా 30 ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి కొత్త అర్థం చెప్పేందుకు దేశభక్తులు బయలుదేరారు. ఇక నుంచి ఏ ప్రభుత్వం పైన అయినా సరే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని నిరూపించాలంటే సాధ్యం కాకపోవచ్చు. అంతకంటే ముందు ఎవరిపై విశ్వాసం ఉందో తెలుసుకోవాలంటూ కొత్త తరహా వాదనను తీసుకురాబోతున్నారు. అంటే ప్రభుత్వానికి మెజారిటీ లేకపోయినా రాజ్యాంగం ప్రకారం మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక సీటు ఎక్కువ లేకపోయినా ప్రభుత్వాలను నడిపించేదన్నమాట. ఇది రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతల కొత్త మాట. ఫెడరల్ స్ఫూర్తిని తొంగలో తొక్కుతున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి వేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఏకకాలంలో ఎన్నికలంటూ లోక్సభ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని ఊబులాటపడుతుంది. ఖర్చు పేరుతో బీజేపీ ఆడుతున్న ఈ గేమ్ కేవలం ఎన్నికల సమయంలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం లేకుండా చేయడమే టార్గెట్. ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకోకుండా నిర్వీర్యం చేయడమే లక్ష్యం. దీనికోసం అన్ని ఎత్తులు వేస్తుంది. ఒకసారి ఎన్నికలు జరిగితే సభ్యుని మరణం కానీ రాజీనామా కానీ వస్తే మళ్ళీ ఎన్నికలు జరగకుండా కూడా కొత్త మార్గం కనిపెడుతున్నారు. ఎన్నికలు రెండో స్థానంలో ఉన్నవారికి ఆ ప్లేస్ ఇస్తారట. అయితే ఇంకేం, అరాచకానికి ఇదే దగ్గర దారి. ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఒకసారి గెలిస్తే 5 ఏళ్ల పాటు ప్రజాభిప్రాయం బయటకు రాకుండా బీజేపీ అదే అనుసరించాలని భావిస్తోంది. శాశ్వతంగా అధికారంలో ఉంటారని భ్రమలతో ఇలాంటి సాహసం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిందే. అయితే రాజ్యాంగ సవరణ అంటే ఏదో పుస్తకంలో పేజీని రీప్రింట్ చేసినట్లు సులువుగా అయిపోతుందనుకుంటున్నారు బీజేపీ నేతలు. అందులో రిజర్వేషన్లు తీసేయడం పైన చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు పిల్లలు ఎలాంటిదని ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ఆలోచిస్తున్నారు. ఈ దేశాన్ని చాయ్వాలా నుంచి ప్రజలే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.